హాయ్ గాయస్. వెయిట్ లాస్ అవ్వడం అంత సులభమైన విషయం అయితే అసలు కాదు భయ్యా. గడ్డిగా తినాల్సి వస్తుంది. ఇది స్వీట్ పొటాటో అనుకోండి, చాలా బాగుంది. ఇంతకీ నా స్టోరీకి వస్తే 60, 70, 75, 80, 85, 87, 88, 89, 90 అప్పుడప్పుడు టచ్ తగ్గుతున్నా. నేను ఉన్నది 168 సెంటీమీటర్స్. దానికి తగ్గట్టుగా ఉండాల్సింది 68 కిలోలు. నా వెయిట్కి దాటి 20 కేజీలు దాటి దాన్ని కూడా క్రాస్ చేస్తాను. తీరా బిఎంఐ చూస్తే అప్పుడు అర్థమైంది నాకు, ఓవర్ వెయిట్లో లేని మనం ఓ బేస్లో ఉన్నాం. దీనబ్బా నా జీవితంలో జిమ్ కూడా పోయినా జస్ట్ 1 month. అది కూడా ఎప్పుడో నా కాలేజ్ టైం. తర్వాత వదిలిపడేసినాం. తర్వాత జాబు, ఫ్యామిలీ, చాలా కష్టం. డ్యూటీ చేసుకోవాలా, ఇంట్లో వంటలు కడుక్కునేది చాలా కథ కుదరట్లా. కానీ ఆల్మోస్ట్ 3 weeks ఇచ్చి మనం డైలీ 1 hour వాకింగ్, గూగుల్ ఫిట్ యాప్, హెల్దీ డైట్, మార్నింగ్ 2 eggs, 1 fruit, వైట్ చెనా, బ్లాక్ చెనా, 1 ball. అప్పుడప్పుడు కుదిరితే మధ్యాహ్నం కూడా ఇదే. వెయిట్ తీసుకుంటే ఉన్నట్టుండి 89.7 దగ్గర నుంచి 86.2కి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 3 కిలో. అట్లెట్లరా 1 weekలో 3 కిలో తగ్గినా అనుకుంటే, మన ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే అది ఫ్యాట్ లాస్ కాదు, నీ బాడీలో వాటర్ లాసు, మజిల్ లాసు, ఏదేదో. బట్ 68 మై నార్మల్ వెయిట్. అక్కడ దాకా తగ్గేదేలే. జిమ్ కూడా స్టార్ట్ చేయాలా, కుదరట్లా, టైం మిగలట్లా. సో ప్రజెంట్ మనం ఒక 75. అప్పటి వరకు 1 hour వాకింగ్, ఒక 10 push-ups ఆర్ మ్యాక్సిమం 20 push-ups ప్లస్ డైట్. 3 months తగ్గించేసి మంత్కి ఒక 2 to 3 kgs తగ్గించేసి ఒక లెవెల్కి వచ్చేసేసి అప్పుడు జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. ఏమవుతుందో చూడాలి. ఓకే గైస్, బాయ్.